పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లికి షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. పిన్నెల్లిపై 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ దక్కిన ఎన్నికల వేళ హింసకు పాల్పడ్డారంటూ నమోదైన 3 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ఓ పక్క టీడీపీ నేతలు, మరోపక్క పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడం, కౌంటింగ్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించడం వంటి కీలక పనులు పిన్నెల్లికి ఉన్నాయని, కాబట్టి ఆయనకి బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి తరపు న్యాయ వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం పిన్నెల్లికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. అయితే మాచర్ల వెళ్లకూడదని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. గత బెయిల్ సమయంలో ఇచ్చిన షరతులే ఈ బెయిల్కు కూడా వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ఖాయమని ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్పారు. దీనికి కారణం అంతకు ముందు తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ మంజూరు కావడమే. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో జరిగిన హింసకు సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డిపై, దెందులూరు నియోజకవర్గంలో జరిగిన హింసకు సంబంధించి చింతమనేని ప్రభాకర్ పై కేసులు నమోదయ్యాయి. వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు న్యాయ నిపుణులు ఊహించినట్లుగానే పిన్నెల్లికి కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది.